గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ పి ప్రియాంక. నేను పీవీసీ రంగంపేటకి కొత్తగా విఏఎస్గా వచ్చాను. ప్రస్తుతం మేము గాలికుంటు టీకాల ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నామండి. మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 9 వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. గాలికుంటు టీకాలు వేసుకోవాలి ఖచ్చితంగా అందరు రైతులు. ఎందుకంటే ఒకసారి ఈ వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీని వలన ఈ వ్యాధి సోకిన పశువులు మేత మేకపోవడము, ఎండకి వెళ్ళి పని చేయకపోవడము, ఇట్లా సలైవేషన్ రావడము, కాళ్ళల్లో నోటి మీద పుండు ఏర్పడము, దీనివల్ల తినలేకపోవడము, ఆహారం సరిగా తీసుకోకపోవడము, నడవలేకపోవడము, ఎండకి వెళ్ళి పని చేయలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. పునరుత్పత్తి వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. అలాగే పాలోత్పత్తి కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇది ఆర్థికంగా రైతుకి నష్టపోతాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాధికి సంబంధించిన టీకాలు ఎఫ్ఎండి వ్యాక్సినేషన్ ఖచ్చితంగా 4 నెలల నిండిన ప్రతి పశువుకి రైతులు తప్పకుండా వేసుకోవాలండి. ఇప్పుడు గాలికుంటు నివారణ కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మేడం? ఇది మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 9 వరకు నెల రోజులు జరుగుతుందండి ఈ ప్రోగ్రాం. అంటే మన హాస్పిటల్ పరిధిలో ఎన్ని గ్రామాలు ఉంటాయి? మన రంగంపేట పీవీసీ కింద 11 గ్రామాలు ఉన్నాయండి. ఇప్పటికీ మేము ఒక 6 విలేజ్లలో ఈ వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు సీజనల్ అంటే ఇది సమ్మర్ వస్తుంది కాబట్టి పశువులు ఎండవేడిని తట్టుకోలేక వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి పశువులని మనము నీడ పూట అంటే పొద్దున ఎర్లీ మార్నింగ్ 8కి వెళ్ళి 10 to 11కి తీసుకొచ్చుకోవడం, పాకలు కట్టేసుకోవడము, మళ్ళీ సాయంత్రం పూట 4-5 గంటలకి బయటికి మేతకి మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ ఎండ తీవ్రత తక్కువ ఉన్న సమయాలలో బయటికి తీసుకొచ్చుకోవడం మంచిది. ముఖ్యంగా పొద్దున 11 నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో మనము మన షెడ్డులోనే ఉంచుకోవడము ముఖ్యమండి. ఎండ నుంచి మనం కాపాడుకోవచ్చు. అప్పుడు షెడ్లో కూడా మనము మన షెడ్ చుట్టూ పశువులు ఉంచే షెడ్ చుట్టూ మనం నీడనిచ్చే మొక్కలు నాటుకోవడము, షెడ్ పైన కూడా మనము ఇది వాటర్తోని తడపడము, అలాంటివి చేస్తే కొంచెము మన పశువుల పాకలు చల్లగా ఉంటాయి. ఆ షెడ్స్ మీద కూడా మనం గడ్డితోని కానీ తాటాకులతో కానీ కప్పి ఉంచుకోవడం వల్ల కొంచెం చల్లగా ఉండడానికి వీలుంటుంది. పశుగ్రాసం కొరత ఏమైనా ఉందా? పశుగ్రాస కొరత అంటే మామూలుగా పశు విత్తనాలు ఇప్పుడు వస్తాయి, అవి రాగానే మేము రైతులకి సరఫరా చేస్తాం.